బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే చేర్చుకుంటామని, ఇదే విషయం తనను దామోదర్ రాజనరసింహ అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టికెట్ కూడా ఇవ్వమని చెప్పానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ ప్రారంభించిందన్నారు. 2 రోజులుగా ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడని వారంతా వెనక్కి వస్తున్నారన్నారు. గతంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను కూడా పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్తున్నారని, తనతో దామోదర్ రాజనరసింహ చెప్పారని, అయితే వచ్చే చేర్చుకుందామని స్పష్టం చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇబ్బంది లేదన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని, మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు. నాకు అక్కడ నల్గొండ నుంచి రఘువీర్ మన ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేసిండు. అన్న మా ప్రాంతం నుంచి పోయిరు, మళ్ళీ పార్టీలోకి వస్తారు, కండువా కప్పండి అని. ఇట్లా కొందరు కండువా కప్పమని ఫోన్లు వస్తున్నాయి. కొందరేమో డైరెక్ట్ గా పార్టీకి వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఆల్రెడీ అప్లై వాళ్ళ విన్నపాన్ని చెప్పుకున్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ కూడా వస్తున్నారు, వచ్చారు. అందుకని వాళ్ళందరూ కూడా ఏఐసిసి తీసుకున్న నిర్ణయము, ఎవరైనా సరే మేము తప్పిదం చేసినాము మళ్ళీ జాయిన్ అవుతాము అని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కండువా కప్పి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించండి అని చాలా క్లియర్ గా ఏఐసిసి నుంచి ఉన్నటువంటి డైరెక్షన్స్. అందులో భాగంగానే ఒక 2 రోజుల కోసం నిన్న ఈ రోజు నన్ను, కోదండ రెడ్డి గారిని, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ని కూడా ముగ్గురితోటి ఒక కమిటీ చేసారు. నిన్న చాలా ప్రాంతాల నుంచి ఘర్ వాపస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పోయారో మళ్ళీ ఘర్ వాపస్ ఈ కార్యక్రమంలో నిన్న కొందరు చాలా మంది నాయకులు వచ్చి జాయినింగ్ అయింది. ఈరోజు కూడా ఖమ్మం నుంచి సంబాలి చంద్రశేఖర్, మాజీ మినిస్టరు అడయాలి కృష్ణ, చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇట్లా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు. నాకు అక్కడ నల్గొండ నుంచి రఘువీర్ మన ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా నాకు